హలో ఆల్. వెల్కమ్ టు టెక్ బుక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సార్టింగ్ అండ్ ఫిల్టర్ ఆప్షన్ అనమాట. సో, సార్టింగ్ అంటే ఏమంటే ఏం లేదండి. మీకున్న డేటాని అసెండింగ్ ఆర్డర్‌లో గాని, డిసెండింగ్ ఆర్డర్‌లో గాని సార్ట్ చేయడం అంతే. టెక్స్ట్ అయితే ఏ ఏ నుంచి జెడ్ వరకు, లేదంటే జెడ్ నుంచి ఏ వరకు స్టార్టింగ్ లెటర్స్ అనమాట. ఎలా సార్ట్ చేద్దామనేది ఈరోజు చూద్దాం. సో, ఫస్ట్ నేనిక్కడైతే కొన్ని నేమ్స్ తీసుకున్నాను ఎగ్జాంపుల్‌కి. మన నేమ్స్ అయితే ఏ కాలమ్‌లో ఉన్నాయి. నాకెలా అంటే ఇప్పుడు చూడండి ఈతో స్టార్ట్ అయింది, మళ్ళా టీతో స్టార్ట్ అయింది, మళ్ళా ఎల్‌తో స్టార్ట్ అయింది. ఒక ఆర్డర్ వైస్ లేవు నేమ్స్ అనేది. సో, నాకెలా కావాలంటే ఏ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్ వరకు వచ్చే నేమ్స్‌ని లిస్ట్‌గా కావాలన్నమాట. అప్పుడెలా చేస్తావు? ఏం లేదు. సింపుల్‌గా మన రేంజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, మీరెప్పుడు అంతే ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో కొడితే మొత్తం రేంజ్ సెలెక్ట్ అవుద్ది. బై చాన్స్ ఎక్కడైనా బ్లాంక్స్ ఉంటే కొన్ని మిస్ అవుతా ఉంటాయన్నమాట. అప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి స్క్రోల్ డౌన్ చేసి. సో, ఇంక డేటా లేదు. నా డేటా లాస్ట్ వరకు సెలెక్ట్ చేసుకొనుంది. నా రేంజ్ ఇదనమాట. సో, అప్పుడు నేనేం చేస్తా అంటే హోమ్‌లోకెళ్ళి ఇక్కడ సార్ట్ అండ్ ఫిల్టర్ ఉంది గదా! దీన్ని క్లిక్ చేయండి. ఇది చానా ఇంపార్టెంట్ చూసుకోండి. సార్ట్ మీద క్లిక్ చేయగానే కస్టమ్ సార్ట్ ఉంది. లేదా ఏ టు జెడ్ ఉంది. జెడ్ టు ఏ అని ఉంది. సో, ఇది ఆల్రెడీ టెక్స్ట్ కాబట్టి ఇది ఏ టు జెడ్ అని చూపిస్తాంది. సో, మీరు డైరెక్ట్‌గా లేదంటే ఫిల్టర్ గూడా వాడుకోవచ్చు మీరు. ఫిల్టర్ యూజ్ చేసి కూడా సార్ట్ చేయొచ్చు. బట్ బై డిఫాల్ట్ మీరు ఇక్కడే ఏ టు జెడ్ కొట్టొచ్చు. కొట్టగానే అయిపోయింది. చూసారా హెడ్డింగ్ అలాగే వదిలేసిందది. ఏ నుంచి స్టార్ట్ అయింది చూడండి నేమ్స్. ఫస్ట్ ఏ ఉన్నాయి, తర్వాత బి ఉన్నాయి, తర్వాత సి ఉన్నాయి, తర్వాత డి ఉన్నాయి. అలాగే మీరు రివర్స్‌లో చేయాలంటే సేమ్ ఇక్కడికొచ్చి స్టార్ట్ బై జెడ్ టు ఏ అంతే. చూసారా? మీ డేటా సార్ట్ అయిపోయింది. జెడ్ నుంచి ఏ వరకు స్టార్ట్ అయ్యే వాళ్ళ నేమ్స్. సో, అర్థమైంది కదా! ఇంకొకసారి చెప్తాను. ఏం లేదు మన రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని హోమ్ ట్యాబ్ క్లిక్ చేయాలి ఇక్కడ. మీ రిబ్బన్‌లో హోమ్ బటన్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేయగానే మీకిక్కడ లాస్ట్‌లో సార్ట్ అండ్ ఫిల్టర్ అని ఉంటది. దీనికి డౌన్ యారో క్లిక్ చేయగానే మీకు సార్ట్ ఏ టు జెడ్ అని ఉంటది. దీని మీద క్లిక్ చేయగానే ఇది ఏ టు జెడ్ సార్ట్ అయిపోతుంది. సో, అలాగే ఫిల్టర్ ఎలా చేస్తారు? సో, నాకిక్కడ కొన్ని నేమ్స్ ఫిల్టర్ కావాలి. సో, అవెలా చేస్తావంటే సేమ్ అగైన్ నీ రేంజ్ నువ్వు సెలెక్ట్ చేసుకో. ఇక్కడికొచ్చి ఫిల్టర్ క్లిక్ చేయండి. ఫిల్టర్ క్లిక్ చేస్తే నీకు తెలుస్తుంది. ఇలా ఫిల్టర్ బటన్ పడింటది. దాని మీద మళ్ళీ అగైన్ క్లిక్ చేయగానే నీకు కావాల్సిన నేమ్‌ని ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. సో, నేను ఫస్ట్ ఏం చేస్తా నాకు ఒక్క నేమే కావాలంటే ఈ సెలెక్ట్ ఆల్ అనే దాన్ని క్లిక్ చేయగానే అన్నీ అన్‌సెలెక్ట్ అయిపోతాయి. తర్వాత నాకు ఏ నేమ్ కావాలో ఆ నేమ్స్‌ని మాత్రమే నేను క్లిక్ చేసుకొని ఓకే చేయగలను. సో, ఇలా నేను డేటాని ఫిల్టర్ చేయగలను. ఇది సింపుల్ సార్ట్ అండ్ ఫిల్టర్ వైస్ అనమాట. నీకింకా కొంచెం అడ్వాన్స్‌గా వెళ్ళాలంటే నేను ఒక శాంపుల్ డేటా చూపిస్తాను. ఈ డేటా చూడండి. ఇప్పుడు చానా కాలమ్స్ ఉన్నాయన్నమాట. కే వరకు. ఇదొక జస్ట్ శాంపుల్ డేటా ఎంప్లాయీస్ ఒక కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ డేటా అన్నమాట. వాళ్ళ ఎంప్లాయీ ఐడీ ఏంటి? వాళ్ళ నేము, వాళ్ళ జాబ్ టైటిల్, ఏ డిపార్ట్‌మెంట్ ఉన్నారు వాళ్ళు, వాళ్ళ జెండర్ ఏంది, ఏజ్ ఎంత, హైర్ డేట్ వాళ్ళెప్పుడు జాయిన్ అయ్యారు, వాళ్ళ యాన్యువల్ సాలరీ ఎంత, ఏ కంట్రీలో ఉన్నారు, ఏ సిటీ అండ్ ఎవరైనా వదిలేసుంటే జాబ్ వాళ్ళ ఎగ్జిట్ డేట్ అన్నమాట. సో, ఇదొచ్చేసి జస్ట్ ఎంప్లాయీ డాష్‌బోర్డ్ హెచ్‌ఆర్ వాళ్ళ దగ్గర ఉంటది. ఇదొక శాంపుల్ డేటా మాత్రమే. సో, దీన్ని నేనిప్పుడు సార్ట్ చేయాలనుకుంటున్నా. ఎలా సార్ట్ చేయాలంటే ఏజ్ వైస్ సార్ట్ చేయాలనుకుంటున్నా. చిన్న వాళ్ళది ఫస్ట్ రావాలి. పెద్దవాళ్ళది లాస్ట్‌కి పోవాలి అన్నట్టు. సో, అప్పుడేం చేయాలంటే నా రేంజ్ నేను సెలెక్ట్ చేసుకోవాలి. సో, నేను ఓన్లీ ఈ ఏజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే కుదరదిప్పుడు. ఎందుకంటే నా డేటా సెట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ ఏజ్ చేసుకుంటే ఈ ఏజ్ మాత్రమే అవుతది. మిగతాది అవ్వవు. అప్పుడు రాంగ్ డేటా అయిపోతుంది. సో, నా డేటా సెట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా అంటే ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో కొట్టి మళ్ళీ డౌన్ కొడితే మొత్తం డేటా సెలెక్ట్ అవుతుంది. లేదు అంటే ఫస్ట్ ఏ1 దగ్గర పెట్టి కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం డేటా సెలెక్ట్ అవుతది. మళ్ళీ సేమ్ ఇక్కడ ఫిల్టర్‌కొచ్చి ఇక్కడ ఫిల్టర్ అప్లై చేయండి. అప్లై చేసి చూస్తే మీకిక్కడ ఫిల్టర్స్ ఆల్రెడీ పడింటాయి. సో, ఇక్కడ మీరు క్లిక్ చేసి స్మాలెస్ట్ టు లార్జెస్ట్ సిన్స్ ఇది నంబర్ కాబట్టి స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఉంటది. లార్జెస్ట్ టు స్మాలెస్ట్ ఉంటది. అదే టెక్స్ట్ అయితే ఏ టు జెడ్ ఉంటది. జెడ్ టు ఏ అని ఉంటది. సో, నేనిప్పుడు స్మాలెస్ట్ టు లార్జెస్ట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసినట్టయితే మీరు వాళ్ళ ఏజ్ వైస్ ఫిల్టర్ అయిపోయింది. సో, ఇతను ఎవరైతే ఉన్నాడో అందరికన్నా చిన్నవాళ్ళు. అలాగే ఇది ఏజ్ వైస్ కాలిక్యులేట్ అవుతా ఉంటదనమాట. నెక్స్ట్ నాకి 2 ఫిల్టర్‌లు కావాలి. ఒకటి ఫస్ట్ ఏజ్ వైస్ ఫిల్టర్ అవ్వాలి. ఏజ్ వైస్ ఫిల్టర్ అయిన వాళ్ళకి అలాగే నేమ్ ఏ టు జెడ్ ఉండాలి.
సో, మీరిక్కడ చూసుకున్నట్టే ఎల్‌తో స్టార్ట్ అయింది, పీతో స్టార్ట్ అయింది, మళ్ళీ ఈతో వచ్చింది. బట్ ఏజ్ సేమే ఉంది. సో, ఈ 25 ఇయర్స్ అన్న వాళ్ళందరికీ ఇంత సెలెక్ట్ చేసుకుంటే, ఈ నేమ్స్ అనేవి ఏ టు జెడ్ కావాలి. అప్పుడేం చేయాలంటే మల్టిపుల్స్ యాడ్ చేయాలన్నమాట. సో, అప్పుడేం చేస్తారంటే, మళ్ళీ మన రేంజ్ అంతా సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ ఏ కొట్టి ఇక్కడ నేను సార్ట్‌కొచ్చి కస్టమ్ సార్ట్ అనే ఆప్షన్ ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేయగానే మీకిలా ఓపెన్ అవుతది. దీంట్లో లెవెల్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నీకేది ఫిల్టర్ అవ్వాలి? ఏజ్ వైస్ సార్ట్ అవ్వాలి. సారీ. ఏది సార్ట్ అవ్వాలంటే ఏజ్ వైస్ సార్ట్ అవ్వాలన్నమాట. సో, ఏజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎలా స్మాలెస్ట్ టు లార్జెస్ట్ కరెక్ట్‌గానే ఉంది. లేదంటే మీరు లార్జెస్ట్ టు స్మాలెస్ట్ కావాలంటే లార్జెస్ట్ టు స్మాలెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక లెవెల్. ఏజ్ ఒకసారి ఫిల్టర్ అయినాక ఒక్కొక్క నంబర్‌కి నెక్స్ట్ ఇంకేం ఫిల్టర్ పడాలి. అప్పుడు దెన్ బై ఇక్కడ యాడ్ లెవెల్ కొట్టగానే ఇలా వస్తుంది. దానికి మీరు ఫుల్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ నేమ్ ఎలా ఉండాలంటే ఏ టు జెడ్ ఉండాలి. సో, ఇక్కడ ఏ టు జెడ్ సెలెక్ట్ చేసుకొని ఓకే నొక్కండి. అంతే. మీరిప్పుడు 25 ఏజ్ వాళ్ళది చూసుకున్నారంటే ఇంతమందిది నేమ్స్ చూడండి ఏ టు జెడ్ ఉన్నాయి. మళ్ళీ 26 వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఏ టు జెడ్ ఉంటది. 26 చూస్తున్నారంటే మీరు ఏ టు జెడ్ ఉంటాయి మళ్ళీ నేమ్స్. ఇలా అన్నమాట మల్టిపుల్ సార్టింగ్. సో, అర్థమైంది కదా మీకు? మీరు ఈరోజు ఏమేమి నేర్చుకున్నారంటే సార్ట్ ఆప్షన్, సింగిల్ కాలమ్ ఉన్నప్పుడు ఎలా సార్ట్ చేయాలి, మల్టిపుల్ కాలమ్ ఉన్నప్పుడు ఎంటైర్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని సార్ట్ చేసుకోవాలి. అలాగే ఎంటైర్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. సింగిల్ ఫిల్టర్ ఎలా చేయాలి, మల్టిపుల్ ఫిల్టర్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ సేమ్ మీ డేటాను తీసుకొని ఇలా ఫిల్టర్స్ పడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే ఫిల్టర్ అని ఉంటుంది కదా, ఇందులోనే మీకు కావాల్సినట్టు ఎన్ని కాలమ్స్కైనా మీరు ఫిల్టర్ వేసుకోవచ్చు అనమాట. సో, నేను ఇక్కడ ఇంజనీర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఓన్లీ మేల్‌ని మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఏజ్ ఓన్లీ 25 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా చూస్తే నీకు నీ డేటా వస్తుందనమాట. సో, మల్టిపుల్ ఫిల్టర్ దీన్ని. సో, అదే అండి. ఇది ఈజీ అనిపిస్తుంటది. ఇంకొకసారి మీరు వీడియో విని ప్రాక్టీస్ చేయండి. ఆహ్, నేను ఈ ఎక్సెల్ ఫైల్ యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు కావాలంటే డౌన్‌లోడ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థాంక్ యూ.